మన చింతపల్లి మంచికంటి ధనంజయ్ గారు అది ఒక దక్షిణ షిరిడీగా దాన్ని మందిరాన్ని రూపొందించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు. వారి మందిరంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి, వారి మందిర విశేషాల గురించి మనకి తెలియజేస్తారు. సాయిరామ్. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ విచ్చేసిన సాయి బంధువులందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుకుంటూ, జైబలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. చాలాసేపు నుంచి విని అలసిపోయినట్టుంది. ఒక చిన్న కీర్తన పాడుకుందాం 2 నిమిషాలు. మీ వాయిస్ కూడా నాతో పలికితే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి భక్తుడు ఈ భావనతోనే సాయిని పూజిస్తున్నాడు అనే విధంగా 2 నిమిషాలు కీర్తన పాడుకుందాం. సాయి సత్యవైభవం. ఇది 3వ సార్ 3. చాలా అద్భుతంగా నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది పెట్టడం మనకెంతో సుదినం కాబట్టి చిన్న 2 నిమిషాలు పాట పాడుకుందాం. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో సాయి ఈ దినము, భక్తితో నిన్ను భజించు భాగ్యము, శక్తితో నిన్ను పూజించే సౌభాగ్యం. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో సాయి ఈ దినము. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మొక్కుచున్నవి. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మొక్కుచున్నవి. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో సాయి ఈ దినము. నాలుకపై నీ భజనలు నాట్యమాడుచున్నవి, వీణులు ఆ భజనలను వినగోరుచున్నవి. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో సాయి ఈ దినము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో. పలికెదము పలికెదము నీ నామస్మరణము, మృక్కెదము మృక్కెదము నీ పాద కమలములు. పలికెదము పలికెదము నీ నామస్మరణము, మృక్కెదము మృక్కెదము నీ పాద కమలములు. మృక్కెదము మృక్కెదము నీ పాద కమలములు. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో సాయి ఈ దినము. భక్తితో నిన్ను భజించు భాగ్యము, శక్తితో నిన్ను పూజించే సౌభాగ్యం. ఎంత సుదినమో సాయి ఈ దినము, ఎంత సుదినమో సాయి ఈ దినము. నా పేరు మంచికంటి ధనంజయ్ అండి. నేను ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో చింతపల్లి అని ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది. దానికి గత 19 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఫౌండర్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చిన ఆ సాయినాథునికి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న సమయంలో షిరిడి సాయి భక్త ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రానికి అందరూ ఆలయ చైర్మన్ అందరూ కలిసి ఇక్కడ నన్ను ఐక్యవేదిక చైర్మన్గా ఎన్నుకొని గత సంవత్సరం నుంచి ఈ ఐక్యవేదిక పోరాటానికి
శాయి శక్తిలా పోరాడుతున్నాం. నాకు సాయికి ఎలాంటి సంబంధం లేదు. గతంలో మా కులదైవం వాసవి మాత, ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి. కానీ 92లో మా బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో పెయిన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక మిర్రర్లో బాబా రిఫ్లెక్ట్ అవుతున్నాడట. అంటే పెయిన్స్ వస్తున్నప్పుడు అప్పుడు మా మామయ్య గారు అక్కడ కూర్చొని మంచిగా అయిపోతే నీకు సాయి అనే నామాన్ని కూడా యాడ్ చేస్తా అని మొక్కుకున్నారు. అప్పుడు మా బాబు పేరు సాయి సంతోష్ అని పెట్టాం. 92 వరకు నేను షిరిడి వెళ్ళలేదు. మా బాబు పుట్టినాక కూడా 2000లో ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాను. కానీ నాకు ఈ జీవితాన్నే సాయితో రుణానుబంధం ఏర్పరచుకుంటేటట్టు ఒక ఆలయ నిర్వాహకుడిగా సేవ చేసే భాగ్యాన్ని ఇస్తూ నా జీవితాన్ని ఆయనకే అంకితం చేస్తూ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక చిన్న ఆలయాన్ని ఊర్లో 25 లక్షలతో నిర్మించాలని ఒక 58 మంది 11 వేసుకొని చిన్న ఆలయం ఆ గ్రామం వరకే నిర్మిద్దామనే ఆలోచనలో ముందుకెళ్ళాం. కానీ అదే అనుకున్న సమయానికి అదే 2 సంవత్సరాలలో 25 లక్షల ఆలయాన్ని 2.5 కోట్లతో నిర్మించుకున్నాడు బాబా గారు. ఈ రోజుల్లో నిర్మాణం ఒక ఏదైతే నిర్వహణ చాలా కష్టం. అలాంటిది 19 సంవత్సరాల నుంచి అద్భుతంగా నిర్వహించుకుంటూ తెలంగాణలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకొని ముందుకు వెళ్తుంది. షిరిడి నుంచి ఒక అవతారంగా ఇచ్చేసి చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను పిలిపించుకొని వారికి ఉన్న బాధలు తీరుస్తూ, కోరికలను తీరుస్తూ, వారి జీవితాలలో వెలుగు నింపుతూ చింతపల్లిలో కూర్చొని భక్తుల చింతలన్నీ తీరుస్తున్నాడు చింతపల్లి బంగారు తండ్రి. ఇది సత్యం. నిజంగా చింతపల్లిలో ఆలయం తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నారు బాబా ఆలయాలలో లవ్ అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, అది అవుతున్నాయి, మత మార్పులు అవుతున్నాయని. కానీ చింతపల్లిలో సాయినాథుడి ఆలయం తర్వాత చుట్టుపక్కల సుమారు 5,000 గ్రామాల్లో ఒక భక్తి ప్రపంచనాన్ని సృష్టించాడు చింతపల్లి సాయినాథుడు. సుమారు 500 పట్టణాల నుంచి వస్తారు. షిరిడి విదేశాల నుంచి వచ్చి షిరిడి వెళ్ళలేని టైం ఉంటే చింతపల్లికి వచ్చి దర్శనం చేసుకొని, నిన్న గురువారం నాడు కూడా 5 దంపతులు విదేశాల నుంచి వచ్చి దర్శించుకొని వెళ్ళారు. అలాంటి శక్తితో ముఖ్యంగా సాయినాథుడి ఆలయాలు అయ్యాక చిన్న కులాల వాళ్ళను, బీద వాళ్ళను ఆకట్టుకొని తనువులు వాళ్ళ మనసు పులకరించేటట్టుగా బాబా చేస్తున్నాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. గత 20 సంవత్సరాల కిందకి పోల్చుకుంటే ఇప్పుడు బాబా ఆలయాలు అయ్యప్ప దీక్షలు అయ్యాకనే కుల మతాలకు అతీతంగా అందరూ ఉంటున్నారు. ఇది సత్యం. బాబా గారు ఇప్పుడు 108 సంవత్సరాలు. ఇంకా ఒకటి ఉందండి. ముందుగా మా అమ్మ నాన్నకు ప్రణమిలుతున్నాను. ఎందుకంటే మేము 10 మంది సంతానం, 6 brothers 4 sisters. ఆ రోజు ఆ చిన్న గ్రామంలో చిన్న వ్యాపారం చేస్తూ ఉన్న దాంట్లో మా నాన్నగారు, మా అమ్మగారు దానం చేస్తూ, ధర్మం చేస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళేవారు. 10 మందిని పోషించాలంటే ఆ 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అయితే అనుకోకుండానే నా పెళ్లి కాకముందే మా నాన్నగారు చనిపోయారు. ఆయన కలలు అంటే ఈరోజు మా చింతపల్లి ట్రస్ట్లో 160 మంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నా, ఎంతోమంది విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఎంతోమంది సహకరిస్తున్నా, డ్యూటీ రథసారథిగా మాత్రం బాబా నన్ను ఎంచుకున్నందుకు ధన్యుణ్ణి. అయితే మా నాన్నగారికి ఆ రోజు నా ఇంకా ఆలయాలు కట్టాలనే ఆలోచన ఉండొచ్చు, ఇంకా ఏదో ఉండొచ్చు. ఆ ఆలోచనలన్నీ కూడా మా నాన్నగారు ఆశీస్సులు ఇచ్చి
నా రూపంలో తీర్చుకుంటున్నానని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వారు అన్ని కోరికలు తీరకముందే చనిపోయారు. ఆ కోరికలన్నీ కూడా మా కుటుంబంలో అంతమంది ఉన్నా నాకు ఒక్కరికి ఆ డ్యూటీ చేసి తీరుస్తున్నాడని వారికి మళ్ళీ ఒకసారి అమ్మానాన్నలను నమస్కరిస్తున్నాను. అది ధర్మం. అలాగే సాయినాథుడు ఇప్పుడు సమాధి చెంది 108 సంవత్సరాలలో ఉన్నామండి. ఐడియా ఉందండి ఎవరికన్నా? 108 సంవత్సరాలు. ఇప్పుడు దసరా విజయదశమికి 108 నిండుకుంటున్నాయి. గత 8 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల అప్పుడు సమాధి చెంది 100 సంవత్సరాలు మన చింతపల్లి ఆలయంలో ఒక్కొక్క వారం 108 కిలోలు అంటే 54 వారాలు సంవత్సరం అంతా కుంకుమ కానీ, చందనం కానీ, నెయ్యి కానీ, పసుపు కానీ ప్రతి ఒక్క ద్రవ్యం 108 కిలోలు ప్రతి గురువారం 11 నుంచి 1 గంట వరకు అభిషేకం చేసే భాగ్యాన్ని కూడా ఇచ్చాడు. అది మామూలు విషయం కాదు. అలాగే షిరిడి సాయి నాగార్జున గారు నటించిన సినిమాలో టైటిల్ సాంగ్ అమరారా అనే అభిషేకం పాట ఉంటుంది. అది మన చింతపల్లి సాయినాథుడే. దృశ్యం సినిమాలో కనిపించే ఆలయం కూడా మన చింతపల్లి సాయినాథుడే. కాబట్టి 108 సంవత్సరంలో రేపు వచ్చే గురు పౌర్ణమి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలందరికీ కూడా నేను ఆ రోజు గురు పౌర్ణమి రోజు నామ సంకీర్తనలు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామాన్ని అఖండంగా ఒక రోజు పెట్టి ఇంకా ఈ సాయి వైభవాన్ని అందరికీ తెలియపరిచే అవకాశం తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నా కోరిక గత 10 సంవత్సరాల నుంచి కూడా సాయి భక్తులను 1,00,000 మందిని ఒక వేదికలో చేర్చాలనే నా కోరిక. అది తప్పకుండా అవకాశం ఉంటే 108కి ఒక ప్రత్యేకమైన సంఖ్య. కాబట్టి ఈ సంవత్సరం ఆఫ్టర్ దసరా 2 తెలుగు రాష్ట్ర ఆలయాల్లో అందరూ కలిసి, హైదరాబాద్లో ఉన్న భక్తులు కలిసి 1,00,000 మంది లక్ష గలార్చన సాయి గలార్చన చేసే అవకాశాన్ని తీసుకొని అందరం కూడా ముందుకెళ్దామని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఆఫ్టర్ దసరా చేస్తాము. అందరూ కూడా ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,00,000 మందిని ఒక వేదిక చేర్చి ఆయనకు ఒక 11 నా సాయి పాటలు అలా 108 సంవత్సరాలకు కానుకగా మనకు సాయి భక్తులకు ఇచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి అలా కూడా చేద్దాం. అలాగే చింతపల్లి సాయి సన్నిధిలో 500 గోవులు, ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతలు 500 గోవులు కూడా ఉన్నాయి. అద్భుతంగా మొన్ననే 12వ తారీఖు చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చి 108 గరుకు స్తంభాల స్థాపన కూడా వారి చేతుల మీదుగా జరిగింది. నేను రమణమూర్తి గారిని, రజనీష్ గారిని ఒకరిని కోరుకుంటున్నాను. ఈ సాయి సత్య వైభవం 3 వేదికలు కూడా మన రమణమూర్తి గారి ఆధ్వర్యంలో రమణమూర్తి గారి హోస్ట్ చేస్తూ అందరికీ మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ ఈ వేదికలు ఒక్కొక్క నెల ఒక ఆలయంలో జరిగితే బాగుంటుందని నా ఆలోచన. మీరు ఏదైనా అవకాశం ఇస్తే నెక్స్ట్ మంత్లో వచ్చేది ఉదయం 8 గంటలకు రమణమూర్తి గారి దగ్గరే 2 బస్సులు 3 బస్సులు పెట్టమంటే పెడతాను. అందరము చింతపల్లికి వెళ్ళి ఆ 10 గంటల నుంచి ఆ రోజు మధ్యాహ్న హారతి ఒక అర్ధ గంట ఆలస్యమైన చేసుకుని, 1 గంట ఆలస్యమైన చేసుకుని ఆలయంలో కూడా సుమారు ఆ మధ్యాహ్న హారతిలో ఒక 500 మంది, 800 మంది, 1000 మంది ఉంటారు. అలా మనము వాళ్ళు అందరం కలిసి 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సాయి సత్య వైభవం ఇక్కడే కాకుండా ప్రతి ఆలయంలో అంగరంగ వైభవంగా అందరి భక్తులకు చేరేటట్టుగా చేసే, ఎందుకంటే మంచి వక్తలు వస్తున్నారు. ఆ వక్తలను అక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చి ఆలయంలో జరిగితే ఇంకా బాగుంటుందని నా ఆలోచనను మీరు స్వీకరిస్తారని కోరుకుంటూ, జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు అవకాశం ఇచ్చిన రమణమూర్తి గారికి, సాయిరాజు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే ఇది అయిపోయాక ఈ వక్తలకందరికీ కూడా ఈరోజు చింతపల్లి సాయినాథుడి నుంచి షాలు తెచ్చాను, ప్రసాదం తెచ్చాను. అందరికీ కూడా అనంతరం ఇంకొక స్పీకర్ ఉన్నారన్నారు. అయిపోయాక అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తాం. అందరికీ మిగతా భక్తులందరూ కూడా ఒక లడ్డు, ఒక పేడ, ఒక ప్రసాదం కూడా తెచ్చాను. అందరు స్వీకరించేసిందిగా కోరుకుంటున్నాను.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.